హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టెంకాయను కుక్కర్ లోపల వేసి పెట్టండి, మీరు షాక్ అవుతారు. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ విధంగా అప్లై చేస్తున్నాను. తర్వాత స్టెయినర్లో కుంకుమ వేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇయర్ బడ్స్ తీసుకుని డిజైన్ అనేది వేస్తున్నాను. మీకు ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్ వేసుకోండి. దీనిపైన ఒక దీపము పెట్టి వెలిగించండి. ఇది హారతి తట్ట అనేది రెడీ అయ్యింది. ట్రై చేయండి, మీరు కూడా ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక కుక్కర్లో నీళ్లు తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక కప్పు పెట్టాను. ఈ కప్లో టెంకాయను పెట్టి లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టాను. ఇక్కడ నేను ఒక విజిల్ మాత్రమే వేయించాను. వేయించిన తర్వాత పూర్తిగా చల్లగా అయిన తర్వాత టెంకాయను తీసుకొని పగలగొడుతున్నాను. వేడిగా ఉన్నప్పుడు పగలగొట్టవద్దు, చల్లగా అయిన తర్వాత పగలగొట్టాలి. ఇప్పుడు టెంకాయ సపరేట్ చేయడానికి ఈజీ అవుతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. చాకుతో ఈ విధంగా అంటే చాలు సపరేట్ అనేది అవుతుంది. చూడండి, నేను ఇక్కడ సపరేట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 3, బ్యాక్ సైడ్లలో ఈ విధంగా వాటర్ బాటిల్ అనేది పెడతాం కదా. ఇది ఏమవుతుంది అంటే పిల్లలు కింద బ్యాగ్ పెట్టినప్పుడు వాటర్ బాటిల్ అనేది కిందకు జారి వస్తుంది కదా, బాటిల్ కూడా ఉండదు. మీరు ఏం చేయాలి అంటే ఒక సేఫ్టీ పిన్ను తీసుకొని రబ్బర్ బ్యాండు తీసుకొని ఈ విధంగా బ్యాగ్కి సేఫ్టీ పిన్ అనేది వేయండి. వాటర్ బాటిల్ ఈ విధంగా రబ్బర్ బ్యాండ్కి వేసి పెట్టండి. పెట్టడం వలన కింద పెట్టినా కూడా వాటర్ బాటిల్ అనేది బయటకు రాదు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ కర్చీఫ్ తీసుకున్నాను. మీరు పాతది బట్ట అయినా కూడా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం వాము వేస్తున్నాను. అలాగే లవంగాలు ఒక 5 నుంచి 6 లవంగాలు తీసుకున్నాను. లవంగాలను తుంచి ఈ విధంగా వేస్తున్నాను. తర్వాత మనము దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరము ఉంటుంది కదా, ఒక 2 తీసుకొని పొడి చేసి వేస్తున్నాను. కర్పూరము అంతే డైరెక్ట్గా వేయకూడదు, పొడి చేసి వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఈ విధంగా చుట్టి గంటు అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి హెయిర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు బస్లో కానీ కార్లో కానీ కొంతమందికి వాంతులు వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ స్మెల్ చూడడం వలన వాంతులు రావు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టం అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.